ఈ దినము మంటల ఆదివారం ప్రియులారా. ఈ మంటల ఆదివారం దినమున మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చి ఉన్నాము. మంటల ఆదివారం దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించినాడు ప్రియులారా. ఆయన ప్రవేశించిన విధానము ఎలా అంటే, ఆయన ఏదో ఒక గుర్రము మీద కానీ లేదా రథము మీద కానీ ఆయన వెళ్ళలేదు, కానీ గాడిద మీద ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాక ప్రియులారా, ప్రవక్త అయిన జకర్యా ఇది జరగక మునుపే ప్రభు అయిన యేసు క్రీస్తు యెరూషలేము పట్టణానికి వెళ్ళక మునుపే ప్రవచించారు దీని గురించి. ఆ విషయమై మనము చదువుకుంటాము ప్రియులారా. ఈ సమయంలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టముగా ప్రియులారా జకర్యా ప్రవక్త తేటముగా తెలియపరిచినాడు ప్రియులారా. సీయోను నివాసులారా, మనకు తెలుసు ప్రియులారా, సీయోను అనగా ఏంటి? ఒక కొండ. సీయోను కొండ యెరూషలేము పట్టణంలో ఉండే ప్రియులారా. చెప్పాలి అంటే యెరూషలేము పట్టణము 5 కొండల మీద కట్టబడి ఉన్నది. అందులో సీయోను కొండ ఒకటి ప్రియులారా. హల్లెలూయా. సీయోను కొండ మీద యెరూషలేము కట్టబడి ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెబుతున్నాడు, సీయోను నివాసులారా అనగా యెరూషలేము నివాసులారా. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి. కారణం ఏంటి? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. కారణము చెప్పుచున్నాడు ప్రియులారా. నీ రాజైన మెస్సయ అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు అయినటువంటి యేసు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి? యెరూషలేము పట్టణంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేము పట్టణముతో, యెరూషలేము పట్టణపు నివాసులతో జకర్యా ప్రవక్త ప్రవచించుచు ఉన్నాడు ప్రియులారా. నీ వద్దకు రాబోతున్నాడు నీ రాజు, నీతిపరుడు. Number 1, he is righteous. Hallelujah, hallelujah. He is righteous. The king cometh unto thee is just. He is righteous. రెండవదిగా మనము చూసినట్లయితే రక్షణ గలవాడును, and having salvation. రెండవదిగా రక్షణ గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనము చూసినట్లయితే he is lowly, he is humble.
హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఇక్కడ మూడవ అంశము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు దీనుడు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయుచూ ఉన్నది. హల్లెలూయా. ఆయన తను తాను తగ్గించుకుని స్వభావం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సర్వ సృష్టిని సృజించారు, పశువులను సృజించారు. ఆయన సృజించిన పశువులలో ఒక పశువుకు ఇదే స్వభావం ఉంది ప్రియులారా. ఏ స్వభావం ఉంది? మేము ఇప్పుడు చూసాం కదండి. మనము ఏ స్వభావం అది? దీనత్వము స్వభావము. ఏ పశువులో ఉంది? గాడిదలో దీనత్వము ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా. అందుకే చూస్తున్నాము ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. దీనుడైన యేసు ప్రభు దీన స్వభావం కలిగినటువంటి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు